దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నవంబర్ 22వ తేదీ లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 6వ వచనము. ప్రభువు ఎక్కువ కృపనిచ్చును, అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. మన ప్రభువు అహంకారంతో ఉన్న వారిని ఎదిరిస్తాడు, వారిని లక్ష్య పెట్టడు. కానీ దీనులకి అనగా తగ్గించుకునే వారికి, దీన మనసు కలిగిన వారికి దేవుడు తన కృప అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువారి తల్లి అయిన మరియ గురించి చక్కని మాటలు రాయబడి ఉన్నవి. ఏమిటి అనగా 1వ అధ్యాయములో 30వ వచనము, మరియ భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందావు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు. నీలోనికి నువ్వు అనుమతించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఆ మాటకి 38వ వచనం, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పినప్పుడు దేవుడు తన కార్యాన్ని, గొప్ప కార్యాన్ని చేశాడు. ఏమిటి అనగా, గాబ్రియేలు దేవదూత ప్రదానము చేయబడిన మరియ దగ్గరకు వచ్చి, పరిశుద్ధాత్మ ద్వారా నీవు లోకరక్షకుడికి జన్మనిస్తావు అన్నప్పుడు, నేను నీ దాసురాలని. అవును, ఒక్క నిమిషము ఆలోచించేసి ఉంటది. సహజంగా యవ్వన బిడ్డ వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు ఇది నాకు ఎలా జరుగుతుంది అన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు పుట్టవో బిడ్డ పరిశుద్ధుడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధమైన జన్మ యేసు ప్రభువారిది. అయితే లోకంలో ఆ బిడ్డకి కొన్ని శ్రమలు వస్తాయి. వివాహం కాకుండా నువ్వు ఎలా గర్భవతి అయ్యావు అని కాబోయే భర్తకి, ప్రజలకి, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అంటే కొద్ది నిమిషాలు ఆలోచన చేసి ఉండొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభు చిత్తాన్ని చేయటం అంటే, ఆమె దేవుని యొక్క దాసురాలు, ప్రభు కృపకి అప్పచెప్పుకున్నది. కావున ఈ దినము ప్రభు కృపకు అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క మరియా తన యొక్క బంధురాలైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, స్త్రీలలో ఆశీర్వదించబడిన దానా, నా యొక్క ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి ఉన్నది. అవును, కొంచెం కాలం శ్రమ, కొంచెం కాలం అవమానము, అటు తర్వాత ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటది. నువ్వు ఆయనకి భయపడినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు నీ ద్వారా ఆశీర్వాదము అనేక మందికి కలుగుతుంది. మరియా ద్వారా భూప్రపంచంలోనికి లోకరక్షకుడు రావటం, ఆ రక్షకుని ద్వారా మనందరం రక్షించబడటము, అది అనాది యొక్క సంకల్పం. అలాగనే యేసు ప్రభువారు నీ హృదయంలోకి రావటానికి ఆయన సంతోషిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నువ్వు ఎప్పుడు అనుమతిస్తావో, ఎప్పుడు పిలుస్తావో హృదయంలోకి, నీ పనుల మీద ఉన్నప్పుడు కాదు, కానీ దేవుని చూడటానికి వచ్చిన జక్కయ్య హృదయంలోకి చేర్చుకున్నప్పుడే. అవునండి, మనమన్నీ కూడా పక్కన పెట్టి ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ హృదయంలోకి ఆహ్వానించుకోండి. దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 3వ వచనము, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశంతో అడుగుతున్నారు. దురుద్దేశంతో అడగకూడదు. ఒకటి, దేవుని అడగనందువల్ల పొందుకోలేము. అలాగనే దురుద్దేశంతో అడిగితే దేవుడు సహాయం చేయడండి. ఒక దినాన యేసు ప్రభువారికి 12 మంది శిష్యులలో యోహాను, యాకోబు అనేవారు, జబదయి కుమారులు, తన తల్లిగారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ తల్లిగారు అడగబోతున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20-21 వచనాల్లో ఆమె అడగబోయేసరికి, నువ్వు అడుగుతున్నది నీకు తెలుసా? అవును ప్రభా, నా బిడ్డలు నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడి చేతి పక్కన ఒకరు, ఎడం చేతి పక్కన ఒకరు ఉండాలని ఆశపడుతున్నా అంటే మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. అవునండి, ఏం అడుగుతా, ఒక్కోసారి ఆధిపత్యం కోసము అడుగుతూ ఉంటారు. ఏది చేసినా కానీ నేను గొప్పగా ఉండాలి అనేసి. కానీ ప్రభు అన్నాడు, మీలో ఎవరైనా గొప్పవారు కావాలని ఆశపడితే ఇతరులకి పరిచారకుల వలె ఉండండి, మీరు గొప్ప వాళ్ళు అవుతారు. ప్రభు దృష్టికి మనము తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. తొందరపడి ఆత్మీయంగా కానీ
మరి శారీరకంగా కానీ తొందరపాటు, గర్వం, అహంకారం వద్దు. అతిశయం కాదు, కానీ నువ్వు తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతావు. పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట, ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు. గమనించండి, కోడి కూడా అనుకుందంట, కోడి పుంజు ఏమని, నేను కుయ్యకపోతే తెల్లవారదు అనేసి. ఒకరోజు కోడి కుయ్యకుండానే అలాగే ఉంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. అరే అవును, మనం కాకపోతే దేవుడు ఇంకొకరిని ఎంచుకుంటాడు. హల్లెలూయా. కనుక జాగ్రత్త, మనమే అనుకోకూడదు. ఆత్మీయ గర్వం ఉండకూడదు. అలాగనే లోకపరంగా కూడా మనకి గర్వం అనేది ఉండకూడదు. దీనులకి తన కృపనిస్తాడు. అలాగనే దురుద్దేశంతో అడగవద్దు. మూడోదిగా మరి ఆజ్ఞ, దేవునికి ఆజ్ఞ 7వ వచనము, దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదురించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. అవునండి, మనము దేవుడికి లోబడినప్పుడు అపవాది పారిపోతాడు. ఫస్ట్ మనం దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడినప్పుడు, అవును, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 15వ వచనంలో, ఆ దినాలలో ప్రధాన యాజకుడైన స్కేవా యొక్క 7 కుమారులు, మేము కూడా దేన్ని ఎలగొడతాం, పౌలు మాత్రమేనా, యేసయ్య ద్వారానేనా, మేము కూడా చేస్తామనేసి వారు ఉచ్చారణ చేస్తున్నారు. మేము మరి దెయ్యాలు ఎలగొడతామని ఒక ఇంట్లోకి వెళ్ళి మరి ఆ యొక్క దురాత్మ పట్టిన వ్యక్తిని మీద మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క దెయ్యము 7 మంది మీద ఎదిరించి ఇద్దరిని గెలిచి వారిని దిగంబరగా అంటే మరి బట్టలు లేకుండా వాళ్ళని చేసి గాయపరిచిందండి. 7 మంది కూడా ఒక దెయ్యాన్ని ఎలగొట్టారు. అదే నాకు పౌలు తెలుసు, ఆయన నామంలో నేను లోబడతా. మరి దేవుడికి లోబడకుండా మనము దెయ్యాన్ని ఎల్లగొట్టలేము. జాగ్రత్త, దేవుడికి లోబడితే దేవుడు మీకు సహాయము చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి లోబడి ఉన్నప్పుడు అపవాదిని ఎదిరించగలము. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు నాయనా. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవుడా, ఈ దినం నీ కృపలో, నీ దయలో నాయన మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతకై వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు నాయన. అయ్యా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. యేసు రాజా, నీకే వందనాలు నాయనా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ దినము తండ్రి దేవా, అయ్యా మాకు తండ్రి దేవా కృపనిచ్చే దేవుడుగా నువ్వు ఉంటున్నావు తండ్రి. అయ్యా, మేము భోగముల నిమిత్తం అడగకుండా నాయన మంచి మనసుతో అడిగే వాళ్ళముగా దయచేయండి. అయ్యా, మీకు లోబడే వాళ్ళముగా దయచేయమని, నీ కృప చూపించి బలపరచమని మహిమ నువ్వు తెచ్చుకోండి అయ్యా. ఇదేనా తండ్రి, ఈ దినం వింటున్న వారందరిలో నీ కృప అనుగ్రహించి బలపరచమని, మహిమ నువ్వు తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.